అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నువ్వు ఈ ఇంటికి కోడలిగా రావడం నాకు ఇష్టం లేదు, నేను నిన్నెప్పటికీ కోడలుగా ఒప్పుకోను అని అత్తగారు చెప్పటంతో ఏడుస్తూ రోడ్డు మీద వెళుతున్న అమ్మాయిని విమెన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ చేతికి చిక్కింది. ఆడపిల్లల్ని ఆట బొమ్మల్లాగా అమ్మేసే దుర్మార్గుల చేతికి చిక్కిన ఆ అమ్మాయి అలాంటి దుర్మార్గుల చేతిలో నుంచి ఎలా బయటపడింది అనేది ఈ కథలో మనం విందామండి. కావ్య చాలా గొప్పింటి అమ్మాయి. తను చాలా అందమైంది, ఇంకా తెలివైంది. తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. అయితే కావ్య ఆఫీస్లో ఒక అబ్బాయిని ఇష్టపడింది. కానీ తను ప్రేమిస్తున్న విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పే ధైర్యం చేయలేదు. ఒకరోజు కావ్య ఆఫీస్కి వెళ్ళడానికి హడావిడిగా రెడీ అవుతుంది. అదే సమయంలో కావ్య తండ్రి జనార్దన్ గారు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేయడానికి వచ్చి కావ్య పక్కనే కూర్చొని, కావ్య, రేపు ఆఫీస్లో లీవ్ తీసుకో, రేపు నిన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని చెప్పగానే కావ్యకి ఒక్కసారిగా కంగారుగా అనిపించింది. అదే సమయంలో కావ్య తల్లి జానకి గారు కూడా కావ్య పక్కనే కూర్చొని కావ్య చేతులు పట్టుకొని ప్రేమగా నిమురుతూ, నిన్న మొన్నటి దాకా నా వెనకాలే తిరుగుతూ అల్లరి చేసే నా బంగారు తల్లి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళబోతుంది అన్నారు. అప్పుడు వెంటనే కావ్య, అమ్మా, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఆఫీస్లో నాతో పాటు పనిచేసే సృజన్ అనే అబ్బాయిని ఇష్టపడ్డాను. తను చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు కూడా. అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. మేమిద్దరం ఒకరు లేకుండా ఒకరుండలేము అని చెప్పగానే జానకి గారు ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయారు. కావ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. కావ్య ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఉదయం లేచి రెడీ అయ్యింది. కాసేపటి తర్వాత జానకి గారు కావ్య గదిలోకి వచ్చి, కావ్య, మీ నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు అని చెప్పగానే కావ్య తండ్రి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు జనార్దన్ గారు, నిన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వచ్చారు, బయటకు రమ్మని చెప్పగానే కావ్య పెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. కావ్యని చూడగానే అబ్బాయికి చాలా నచ్చేసింది. కానీ కావ్య మాత్రం తలదించుకునే కూర్చుంది. అందరూ మాట్లాడుకోవడం పూర్తయిన తర్వాత, అన్ని చర్చలు ముగిశాక అందరూ అబ్బాయి అమ్మాయి ఒకరితో ఒకరు మాట్లాడుకోండి అని చెప్పగానే కావ్య మెల్లగా లేచి గదిలోకి వెళ్ళింది. కానీ ఏమీ మాట్లాడలేదు, కనీసం తలెత్తి కూడా చూడలేదు. ఆ అబ్బాయి కావ్య దగ్గరికి వెళ్ళి, ఒక్కసారి నన్ను చూడు, ఇంతవరకు నువ్వు నన్ను చూడనే లేదు, ఒక్కసారి నువ్వు నన్ను చూస్తే నన్ను చాలా ఇష్టపడతావు, మొదటి చూపులోనే నేను నీకు నచ్చేస్తాను అన్నారు. ఆ గొంతు విని కావ్య ఒక్కసారిగా తల పైకెత్తి ఆ అబ్బాయిని చూస్తూ ఉండిపోయింది. అదే సమయంలో కావ్య తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చి, ఇదిగో కావ్య, నీ సృజన్, నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా అని నవ్వుతూ అడిగారు. వెంటనే కావ్య తన తల్లిని తండ్రిని కౌగిలించుకొని ఆనందంగా కృతజ్ఞతలు చెప్పింది. అందరూ చాలా సంతోషించారు. కావ్య వాళ్ళ కుటుంబం కూడా సృజన్ కుటుంబానికి నచ్చింది. పెళ్లి సన్నాహాలన్నీ మొదలయ్యాయి. పెళ్లి రోజు కూడా వచ్చేసింది. పెళ్లిలో కావ్య చాలా అందంగా కనిపించింది. సృజన్ ఇంకా కావ్య పెళ్లిపీటల మీద ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఒకరికన్నా ఇంకొకరు ఇంకా ఎక్కువగా అందంగా కనిపించారు. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక ముగిసింది. అత్తగారింట్లో కావ్యకి చాలా ఘనంగా స్వాగతం పలికారు. పెళ్లి కూతురు చాలా అందంగా ఉందని మగ పెళ్లి వాళ్ళందరూ అన్నారు. పెళ్లి హడావిడంతా ముగిసిపోయి చుట్టాలు బంధువులు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. గొప్పింటి నుంచి వచ్చిన కావ్యకి ఇంటి పనులు ఏవీ తెలియవు. కానీ అందరితో ప్రేమగా మాట్లాడడం, అందరినీ సంతోషంగా ఉంచడం మాత్రం తెలుసు. కావ్య అత్తగారు అన్నపూర్ణ గారే ఆ ఇంట్లో ఇంటి పనులన్నీ చేసేవారు. కానీ కావ్యకు మాత్రం కొంచెం బాధగా అనిపించేది. కావ్య ఇంట్లో ఉన్నంతసేపు అత్తగారికి ఏదో ఒక పనిలో సహాయం చేయడానికి ప్రయత్నించేది. కానీ కావ్య మాత్రం ఏం చేయగలదు? తనకి చిన్నప్పటి నుంచి ఇంటి పనులేవీ తెలియదు. వాళ్ళ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అన్నపూర్ణమ్మ గారు కిచెన్లోకి వెళ్ళి టీ, స్నాక్స్ రెడీ చేస్తూ ఉండేవారు. కానీ ఇదంతా కావ్యకు అసలు మంచిగా అనిపించలేదు. తన పుట్టింట్లో ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు తన తల్లి వాళ్ళ దగ్గరే కూర్చొని వాళ్లతో మాట్లాడుతూ ఉండేది. వాళ్లతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేది. ఆమె టీలు స్నాక్స్లు చేయడానికి వంటగదికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. అలాగే అన్నపూర్ణమ్మ గారికి కూడా ఇంటికొచ్చిన చుట్టాలతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా అనుకుంటూ కావ్య అత్తగారి గురించి ఆలోచించడం ప్రారంభించింది. ఉదయం నుంచి అందరి కోసం వంట చేస్తూ
ఇంట్లో పనులన్నీ చేస్తూ అత్తగారు చాలా అలసిపోతున్నారని కావ్య చాలా బాధపడింది. అత్తగారి పనుల్లో కాస్త వెసులుబాటు కల్పించడం కోసం ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాలని కావ్య సృజన్తో చెప్పింది. సృజన్ కూడా నీ ఆలోచన బాగానే ఉంది కావ్య, అమ్మకు కూడా కాస్త పనుల నుంచి విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. కావ్య గదిలోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు సృజన్ దగ్గరకొచ్చి, బాబు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ, ఏ విషయం గురించి డిస్కషను అంటూ అడిగారు. ఏం లేదమ్మా, నేను నీతో ఈ విషయం గురించే మాట్లాడదామని నీ గదిలోకే రావాలని అనుకుంటున్నాను అనగానే అన్నపూర్ణమ్మ గారు, ఏం మాట్లాడాలనుకుంటున్నావో చెప్పు బాబు అన్నారు. రోజంతా ఇంటి పనులన్నీ చేస్తూ నువ్వు చాలా అలసిపోతున్నావమ్మా, అందుకే పనిలో నీకు సహాయం చేయడానికి ఒక పని మనిషిని పెట్టాలి అని అనుకుంటున్నాము అని చెప్పాడు. కానీ అన్నపూర్ణమ్మ గారికి ఆ విషయం అస్సలు నచ్చకపోవటంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కావ్య, సృజన్ ఇద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోయారు. అన్నపూర్ణమ్మ గారికి లోపలే చాలా కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక మౌనంగానే ఉన్నారు. రాత్రి కుటుంబ సభ్యులందరూ భోజనానికి కూర్చున్నప్పుడు కావ్య అందరికీ భోజనం వడ్డిస్తుంది. అదే సమయంలో సృజన్ తల్లితో, అమ్మా, ఉదయం పని మనిషి గురించి చెప్పాను కదా నీతో, ఏ విషయం నాతో చెబితే పని మనిషితో మాట్లాడాలి అనగానే అన్నపూర్ణమ్మ గారు కోపంగా మొహం పెట్టి, వద్దు, నాకు పని మనిషితో ఎలాంటి అవసరమూ లేదు. నేను, కోడలు ఇద్దరు ఆడవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పని మనిషితో మనకు పనేంటి అనగానే సృజన్, అమ్మా, నువ్వు రోజంతా అంత పని చేయలేకపోతున్నావు. కావ్య కూడా ఆఫీస్కి వెళుతుంది, తను పెద్దగా ఏ పని చెయ్యలేదు, అందుకే పని మనిషిని పెట్టాలి అనుకుంటున్నాము అన్నాడు. కానీ అన్నపూర్ణమ్మ గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా భోజనం చేసేసి గదిలోకి వెళ్ళిపోయారు. తరువాత సృజన్ తన తండ్రిని అడిగినప్పుడు, మీ ఆలోచన బాగానే ఉంది, దీనివల్ల మీ అమ్మకు కూడా కాస్త పని తగ్గుతుంది అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. సృజన్ కావ్య చేయి పట్టుకొని, డోంట్ వర్రీ, అంతా నార్మల్ అయిపోతుంది. అమ్మ ఇప్పటి వరకు పని మనిషిని పెట్టుకోలేదు కాబట్టి పనివాళ్ళు పని ఎలా చేస్తారో అని అనుమానం ఉండుండొచ్చు, అంతే తప్ప భయపడాల్సిందేమీ లేదు. నువ్వేం భయపడకు, రేపు పని మనిషి ఇంటికి వస్తుంది కదా, ఆ తర్వాత అన్నీ బానే ఉంటాయి అని చెప్పాడు సృజన్. వెంటనే కావ్య, నేను కూడా అత్తయ్య గారి గురించే ఆలోచిస్తున్నానండి. రోజంతా ఆవిడ చాలా పనులు చేయాల్సి వస్తుంది. అన్ని పనులు ఈ వయసులో అత్తయ్య గారి మీద పడడం నాకు ఇష్టం లేదు, అందుకే అలా ఆలోచించాను. కానీ ఈ రోజు అత్తయ్య గారు నాతో అస్సలు మాట్లాడలేదు, ఆవిడకి నా మీద కోపం వచ్చినట్టుంది అంది కావ్య. నువ్వు దాని గురించి ఏం ఆలోచించొద్దు కావ్య, 2 రోజుల్లో అన్నీ నార్మల్ అయిపోతాయి అని చెప్పాడు సృజన్. ఉదయాన్నే డోర్ బెల్ మోగటంతో సృజన్ తలుపు దగ్గరకు వెళ్లి చూసినప్పుడు పని మనిషి వచ్చింది. సృజన్ తన తల్లిని పిలిచి, అమ్మా, ఇదిగో పని మనిషి వచ్చింది, ఏమేం పనులు చెయ్యాలో చెప్పు, తను పని మొదలు పెడుతుంది అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు కోపంగా లోపలికి వెళ్ళిపోయి ఏమీ మాట్లాడలేదు. ఇది చూసిన కావ్య కొంచెం కంగారు పడింది. వెంటనే సృజన్ పని మనిషితో వంటగదిలోకి వెళ్ళి పాత్రలు శుభ్రం చేయమని చెప్పాడు. ఆ పని అయిపోయాక ఇంకా ఏమేం పనులు చేయాలో మేం చెప్తాం అని చెప్పగానే పని మనిషి మౌనంగా వంటగదిలోకి వెళ్ళి పాత్రలు కడగడం మొదలుపెట్టింది. తర్వాత కావ్య సృజన్తో, పని మనిషికి మనమే ఏమేం పనులు చెయ్యాలో చెప్పాలి, మనం చెప్పిన పనులన్నీ తను చేస్తుంది. ఈరోజు నేను ఆఫీస్కి లీవ్ పెట్టి తనకి ఏం పని చెయ్యాలో మొత్తం వివరించి చెప్తాను అని చెప్పింది కావ్య. తర్వాత కాసేపటికి కావ్య వంటగదిలోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి టిఫిన్ కోసం అందరినీ పిలిచింది. సృజన్ ఇంకా సృజన్ తండ్రి విశ్వనాథం గారు టిఫిన్ చేసి సృజన్ ఏమో ఆఫీస్కు వెళ్ళిపోయాడు. విశ్వనాథం గారు పేపర్ చదువుతూ సోఫాలో కూర్చున్నారు. కావ్య అత్తగారి గదిలోకి వెళ్ళి, అత్తయ్య గారు బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అని పిలిచినప్పుడు అన్నపూర్ణమ్మ గారు, నాకు ఈరోజు ఆకలిగా లేదు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నువ్వు వెళ్ళి టిఫిన్ చేసేయి, నేను బాగానే ఉన్నాను అని చెప్పారు. కావ్య చాలాసేపు బతిమాలినా చాలాసేపు అక్కడే నిలబడున్నా కానీ అన్నపూర్ణమ్మ గారు టిఫిన్ చేయడానికి రాలేదు. ఇక చేసేదేం లేక కావ్య బ్రేక్ఫాస్ట్ చేసేసి పని మనిషికి ఏమేం పనులు చేయాలో చెప్పి చేయించుకుంది. పని మనిషి వెళ్ళిపోయిన తర్వాత కావ్య అత్తగారి గదిలోకి వెళ్ళి, అత్తయ్య గారు ఈరోజు మీకేం తినాలనుందో చెప్తే
నేను వంట చేస్తాను అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు నువ్వు ఏమీ చేయాల్సిన పని లేదు, వంట నేనే చేస్తాను అని కోపంగా చెప్పటంతో కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోయి తన మామగారి దగ్గరికి వెళ్ళింది. మామయ్య గారు, అత్తయ్య గారు ఈరోజు చాలా కోపంగా ఉన్నారు, ఆవిడ బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యలేదు అని చెప్పగానే అమ్మ కావ్య, నువ్వేం కంగారు పడకు, నువ్వు టిఫిన్ చేసేసెయ్యి, తనతో నేను మాట్లాడతానులే అన్నారు విశ్వనాథం గారు. కావ్య మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. మధ్యాహ్నానికి కావ్యకు కూడా చాలా ఆకలిగా ఉంది. అత్తగారు వంట చేసి భోజనానికి పిలుస్తారేమో అనుకుంది, కానీ ఆవిడ పిలవలేదు. తన గదిలోంచి బయటకొచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర అత్తగారు మామగారు భోజనం చేయడం చూసింది. విశ్వనాథం గారు కావ్యని చూడగానే రామ్మ కావ్య, నువ్వు కూడా భోజనం చేసేయి అని అడిగారు. వెంటనే కావ్య కూడా భోజనానికి కూర్చుంది. కానీ అన్నపూర్ణమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ భోజనం చేసేసి గదిలోకి వెళ్ళిపోయారు. కావ్య కూడా భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత ఆఫీస్ వర్క్ చేసుకుంది. సాయంత్రం ఇంటికొచ్చిన సృజన్ తన తల్లి ఇంకా కోపంగా ఉండడం చూశాడు. ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, పని మనిషి పనులు ఎలా చేస్తుంది? బానే చేస్తుంది కదా, నీకు తన పని నచ్చింది కదా అని అడగగానే అన్నపూర్ణమ్మ గారు, నన్నెందుకు అడుగుతున్నావు ఆ విషయం? పని మనిషిని కావాలని ఎవరు పెట్టుకున్నారో, ఎవరు పని మనిషికి పనులు పురమాయించారో వాళ్ళని అడుగు, వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అని చెప్పగానే సృజన్ తన తండ్రి వైపు చూశాడు. అప్పుడు విశ్వనాథం గారు సృజన్ని కళ్ళతోనే పిలిచి, మీరు పని మనిషిని పెట్టడంతో తనకి కోపం వచ్చింది. ఈ రోజు కూడా మీ అమ్మ కావ్యతో సరిగ్గా మాట్లాడలేదు, పని మనిషికి కూడా ఏ పని చెప్పలేదు అనగానే సృజన్, అమ్మ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? తన కోసమే కదా మేము ఆ పని మనిషిని పెట్టాము, తనకి పని తగ్గించాలనే కదా మేము ఇదంతా చేసింది అంటూ సృజన్ గదిలోకి వెళ్ళిపోయాడు. విశ్వనాథం గారు అన్నపూర్ణమ్మ గారితో, పూర్ణ, నీకిప్పుడు పిల్లలపై కోపం ఎందుకు వచ్చింది? వాళ్ళిద్దరూ నీకు విశ్రాంతి ఇవ్వాలని కోరుకుంటున్నారు అనగానే, ఇద్దరు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు పని మనిషితో పనేమిటి? ఇంటి కోడలు ఇంటి పనులు రాకపోతే నేర్చుకుని చెయ్యాలి, అంతేగాని పని మనిషిని పెడితే సరిపోతుందా అన్నారు. వెంటనే విశ్వనాథం గారు, కావ్య తన ఇంట్లో ఏ పని చెయ్యలేదు, అందుకే తను నీకు సహాయం చేయలేకపోతున్నాను అనే బాధతోనే పని మనిషిని పెట్టాలి అనుకుంది అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు కోపంగా, పుట్టింట్లో అందరూ గారాబంగానే మహారాణుల్లాగానే పెరుగుతారండి, అత్తగారింటికి వచ్చాక ఆ ఇంటి పద్ధతులు అలవాటు చేసుకోవాలి, అంతే తప్ప పని మనుషుల్ని పెట్టుకోవడం పరిష్కారమా అన్నారు. సృజన్ గది బయట నిలబడి తల్లిదండ్రి మధ్య జరుగుతున్న సంభాషణ అంతా విన్నాడు. వెంటనే గదిలోకి వచ్చి, అమ్మా, నీకేం కావాలి? నువ్వేం చెప్పినా అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనగానే అన్నపూర్ణమ్మ గారు, పని మనిషి మన ఇంట్లోకి రావడానికి వీల్లేదు, కోడలు నేనే కలిసి అన్ని పనులు చేసుకుంటాం, నాకు కావాల్సింది అదొక్కటే, ఈ విషయం కోడలికి కూడా చెప్పు అన్నారు. వెంటనే సృజన్, సరే అమ్మా, నువ్వెలా అంటే అలా అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. పొద్దున్నే సృజన్ ఆఫీస్కి రెడీ అయ్యి ఆఫీస్కు బయలుదేరబోతూ ఉన్నప్పుడు పని మనిషి వచ్చింది. అప్పుడు సృజన్, ఇప్పుడు మాకు పని మనిషితో అవసరం లేదులేమ్మా, అవసరమైనప్పుడు మిమ్మల్నే పిలుస్తాం అని చెప్పగానే పని మనిషి సరే సార్ అంటూ వెళ్ళిపోయింది. కావ్య ఇంకా సృజన్ ఆఫీసులకు వెళ్ళిపోయారు. అన్నపూర్ణమ్మ గారే ఇంటి పనులన్నీ స్వయంగా చేస్తూ ఆవిడ కూడా సంతోషంగానే ఉంది. కావ్య కూడా ఉదయాన్నే లేచి అత్తగారికి పనుల్లో సహాయం చేస్తూ ఉంది. కావ్య ఇంకా సృజన్ ఆఫీసుల నుంచి తిరిగి వచ్చేసరికి అన్నపూర్ణమ్మ గారు కొంచెం నార్మల్గానే ఉన్నారు. కొద్ది రోజులు అంతా బాగానే జరిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత అన్నపూర్ణమ్మ గారి ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించడం మొదలైంది. ఆవిడ వంటగదిలో కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. కావ్య ఒక్కతే ఇంటి పనులన్నీ మేనేజ్ చేసుకోలేకపోయింది. ఆఫీసుకు కూడా వెళ్ళాలి, పైగా ఇంటి పనులు చేసి ఆఫీస్కు వెళ్ళలేకపోతుంది. అందువల్ల సృజన్ మళ్ళీ పని మనిషిని పనిలో పెట్టాలనుకున్నాడు. పని మనిషి అయితే పర్వాలేదు, కానీ మంచి వంట మనిషి దొరకడం చాలా కష్టం. దాని గురించే సృజన్ ఆలోచిస్తున్నాడు. ఇంతలోనే తన ఆఫీస్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఆంటీకి ఎలా ఉంది అని అడిగినప్పుడు సృజన్ విషయం చెప్పాడు. ఈ వంట పనితో ఇంటి పనితో కావ్య సతమతం అయిపోతుంది, కానీ తనకి వంట సరిగ్గా రాక తను చేసిన వంటలు తినడానికి అందరం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పినప్పుడు తన ఫ్రెండ్ తన ఇంట్లో పనిచేసే వంట మనిషి వంటలు చాలా బాగా చేస్తుందని,
తనని మీ ఇంట్లో కూడా పెట్టుకోమని చెప్పాడు. వెంటనే సృజన్ కూడా ఒప్పుకున్నాడు. ఆ వంట మనిషి రోజు ఒక గంటొచ్చి వంట చేసి వెళుతుంది. తన వంటలు కూడా ఇంట్లో అందరికీ నచ్చడం మొదలుపెట్టాయి. కానీ వంట కోసం వంట మనిషిని పెట్టుకున్నామన్న విషయం సృజన్ తల్లితో చెప్పలేదు. ఎందుకంటే ఆ విషయం విని అన్నపూర్ణమ్మ గారికి చాలా కోపం వస్తుందని, దానివల్ల ఆవిడ ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని. ఆ విధంగా ఆలోచించి సృజన్ మౌనంగా ఉండిపోయాడు. మెల్లమెల్లగా అన్నపూర్ణమ్మ గారు కోలుకొని తన గదిలోంచి బయటకొచ్చారు. ఆవిడ గదిలోంచి బయటకొచ్చి చూసినప్పుడు ఇల్లంతా చాలా శుభ్రంగా నీటుగా కనిపించింది. ఎక్కడి వస్తువులు అక్కడ నీటుగా సర్దుండడం చూసి, మీరిద్దరూ ఇంటి పనులన్నీ చాలా బాగా చేస్తున్నట్టున్నారు అనగానే సృజన్, అమ్మా, పని మనిషి లేకపోతే మా ఇద్దరి వల్ల ఏమీ అయ్యేది కాదు. ఆమె వచ్చిన దగ్గర నుంచి ఇల్లంతా నీటుగా సర్దుతుంది అని చెప్పాడు. అన్నపూర్ణమ్మ గారికి కాస్త కోపం వచ్చింది. ఆవిడ టీ కోసం వంటగదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ వంట మనిషి కూడా వంట చేస్తూ ఉంది. వెంటనే అన్నపూర్ణమ్మ గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? నా వంటగదిలోకి ఒక పని మనిషి ఎందుకు అడుగుపెట్టింది అనగానే సృజన్, అమ్మా, మన కోసమే తన భోజనం వండుతుంది. తను చాలా బాగా వంట చేస్తుంది. మీరు రోజు రుచి చూస్తూనే ఉన్నారు కదా. మనకి చాలా బాగా వంట చేసే వంట మనిషి దొరికింది. ఇక నుంచి నువ్వు వంట కూడా చేయాల్సిన అవసరం లేదు. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు కోపంగా, ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ అరుస్తూనే ఉన్నారు. అన్నపూర్ణమ్మ గారిని శాంతింపచేయడానికి సృజన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని రోజులు ఆరోగ్యం బాగోలేక నేను వంట చేయలేకపోతే కోడలు ఇంటిని కూడా మేనేజ్ చేయలేదా? దానికి కూడా మీరు పని మనుషుల్ని వంట మనుషుల్ని పెట్టుకోవాలా అంటూ చాలా కోపంగా అరుస్తున్నారు అన్నపూర్ణమ్మ గారు. వెంటనే సృజన్ వంట మనిషితో, ఈ రోజు మా వంట మేమే చేసుకుంటాం, నువ్వు వెళ్ళిపోమ్మని చెప్పాడు. వంట మనిషి వెళ్ళిపోయాక కావ్య వంట చేయడం మొదలుపెట్టింది. కానీ ఆ రోజు వంటలేవి బాగోలేదు. అయినా సరే అన్నపూర్ణమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. అందరూ ఎలాగోలాగా భోజనాలు చేసి పడుకున్నారు. కావ్య చాలా బాధపడింది. తనకేం చేయాలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. సృజనకు కూడా తన తల్లి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో, అసలు తన మనసులో ఏముందో తెలియడం లేదు. పని మనిషిని వంట మనిషిని పెట్టుకున్నందుకు కూడా ఎందుకింత కోపం చూపిస్తుందో, అసలు ఈ కోపం వెనుక అసలైన కారణం ఏమిటో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఉదయం నిద్ర లేచేసరికి అత్తగారు వంటగదిలో వంట చేయడం చూసిన కావ్య తనకి సహాయం చేయడానికి వెళ్ళింది. వెంటనే అన్నపూర్ణమ్మ గారు, నీ సహాయం ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు. అసలు నీకు పనిచేసే మనసే ఉంటే ఇక్కడ ఇదంతా జరిగేదే కాదు. నీ మూలంగానే ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. సృజన్ని కూడా నువ్వు చెప్పినట్టు ఆడే కీ ఇచ్చే బొమ్మలాగా తయారు చేశావు. సృజన్తో చెప్పి వంట మనిషిని నువ్వెందుకు పెట్టుకున్నావు? ఏం ఆఫీసులకు వెళ్లే వాళ్ళు వంటలు చేసుకోవడం లేదు? ఇంట్లో పనులు చేసుకోవడం లేదా? అందరూ నీలాగే పని మనుషుల్ని వంట మనుషుల్ని పెట్టుకుంటున్నారా? నా ఇంటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు అంటూ అరిచారు అన్నపూర్ణమ్మ గారు. కావ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏడవడం ప్రారంభించింది. ఈ విషయాలన్నీ వింటున్న సృజన్ తన తల్లిని అడిగాడు, అమ్మా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కావ్య మనందరితో కలిసిపోవడానికి ఎంతలానో ప్రయత్నిస్తుంది. పుట్టింట్లో తను ఏ పని చేసేది కాదు, కానీ ప్రతిదీ నేర్చుకుని చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు తను నీకెంత సేవ చేసింది. తనే నీకు స్నానం చేపించి తన చేత్తోనే నీకు భోజనం తినిపించింది. సమయానికి మందులన్నీ ఇచ్చింది. ఆఫీస్లో లీవ్ పెట్టి మరీ నిన్ను చూసుకుంది. నాన్నను కూడా తను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. తను చాలా మంచి అమ్మాయమ్మా. ఏ సమస్యనైనా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. పెద్దది కాకుండా పరిష్కరించడానికి చూస్తుంది. నీకు నాన్నకి ఎంతో గౌరవం ఇస్తుంది. కానీ నువ్వు తనతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అడగగానే అన్నపూర్ణమ్మ గారు కోపంగా కావ్యను పిలిచి, ఈ రోజు నీ మూలంగా నా కొడుకు నన్ను నిందించడం మొదలుపెట్టాడు. చూసావా, నా కొడుకు మనసుని నువ్వు ఎంతగా మార్చేశావో. నా మీద లేనిపోనివి చెప్పి మా తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా అంటూ కావ్యతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అన్నపూర్ణమ్మ గారు. ఆ మాటలకి కావ్య ఇంకేమీ మాట్లాడలేక ఏడుస్తూనే ఉంది. అప్పుడు సృజన్ కావ్యతో, కావ్య, నువ్వు మీ ఇంటికెళ్ళి అక్కడ ఒక 10 రోజులు ఉండొస్తావా? ఈ గొడవలన్నింటి మధ్య నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు.
కొన్ని రోజుల తర్వాత ఈ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారాక నేనే వచ్చి నిన్ను తీసుకొస్తాను అన్నప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. సృజన్ అక్కడి నుంచి వెళ్ళగానే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి హాయిగా ఉండమ్మా, మీ పుట్టింట్లో మహారాణిలాగా విశ్రాంతి తీసుకో, నా ఇంటిని మాత్రం నరకం చెయ్యొద్దు అంటూ వెటకారంగా అన్నారు. కావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కావ్య గదిలోకి వెళ్ళి సృజన్తో, సృజన్, నేను ఎక్కడికి వెళ్ళను, మీ అందరితో కలిసి ఇక్కడే ఉంటాను, ఇదే నా ఇల్లు, అంతా సవ్యంగా జరిగే వరకు నేను ఇక్కడే ఉంటాను, మన ఇద్దరం కలిసి ఇంటి పరిస్థితులన్నీ చక్కదిద్దుదాం అంటూ సృజన్కి భరోసా ఇచ్చింది కావ్య. సృజన్, సరే నేనే ఏదో ఒకటి చేస్తాను, అంతా తొందరలోనే సర్దుకుంటుంది, నువ్వు బాధపడకు అని చెప్పాడు. తర్వాత రోజు 10 గంటలు కావస్తున్నా పని మనిషి రాకపోవటంతో పని మనిషి ఇంకా రాలేదేంటి అని సృజన్ కావ్యని అడిగాడు. నేనే తనకి ఫోన్ చేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పాను, అవసరమైనప్పుడు పిలుస్తామని చెప్పాను అనగానే సృజన్, కానీ ఎందుకు, పని మనిషి లేకపోతే చాలా కష్టం కదా అనగానే, మన ఇంట్లో పని మనిషి పని చేయకూడదని అత్తయ్య గారు చెప్పారు కదా, అందుకే నేనే వద్దని చెప్పేశాను, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుని ఇంటి పనులన్నీ నేనే చేస్తాను అంది. సృజన్ ఏమీ మాట్లాడకుండా లేచి స్నానానికి వెళ్ళిపోయాడు. సరే నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేయి, మన ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పాడు. వంటగదిలోకి వెళ్ళిన కావ్యతో, అన్నపూర్ణమ్మ గారు, నాకు ఇక్కడ ఎవరి సహాయం అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే మౌనంగా కావ్య తన గదిలోకి వచ్చేసి కూర్చొని, అత్తయ్య గారికి నేనంటే ఎందుకు ఇష్టం లేదు, నేను ఎంత కలిసిపోదామని ప్రయత్నిస్తున్నా ఆవిడ నాతో సరిగ్గా మాట్లాడకపోవడానికి నేను చేసిన తప్పేమిటి అని ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడే సృజన్ స్నానం చేసి వచ్చాడు. కావ్య అలా పరధ్యానంగా ఉండడం చూసి, నువ్వు ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అవ్వలేదా, ఇంకా ఇలానే కూర్చున్నావు అనగానే, లేదు సృజన్, నేను ఈరోజు లీవ్ పెట్టాను, ఇవాళ ఆఫీస్కు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నా మూడేం బాలేదు, నేను ఈరోజు అంతా అత్తయ్య గారితోనే టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాను, ఆవిడతో కూర్చొని మాట్లాడి ఆవిడ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే సృజన్, సరే జాగ్రత్త, అమ్మ నిన్ను కోపంలో ఏదన్నా అన్నా పట్టించుకోవద్దు అని చెప్పి సృజన్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. విశ్వనాథం గారు కూడా తన స్నేహితులు ఎవరో ఫోన్ చేస్తే కలవడానికని బయటకు వెళ్లారు. అప్పుడు కావ్య అత్తగారి గదిలోకి వెళ్ళి, అత్తయ్య గారు, మనం సినిమాకి వెళ్దామా అని అడిగింది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఊరేగు, నన్ను మాత్రం కదిలించుకు అనగానే కావ్య నవ్వుతూ, నేను మీతో కలిసి బయటకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను, బయటకు కాకపోతే కాసేపు ఇంట్లోనే కూర్చుని సరదాగా సినిమా చూద్దాం అనగానే అన్నపూర్ణమ్మ గారు, నాకు ఒంటరిగా ఉండాలనుంది, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. వెంటనే కావ్య నవ్వుతూ, లేదత్తయ్య గారు, మీరు లేకుండా నేనేమీ చెయ్యను, నేను ఎక్కడికి వెళ్ళను, సినిమాకి కాకపోతే మనం షాపింగ్కి వెళదాం, సరదాగా షాపింగ్కి చేద్దాం, సరదాగా అలా బయటకు వెళదాం రమ్మని అడిగింది. అన్నపూర్ణమ్మ గారు కోపంగా, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో అని చెప్పారు. వెంటనే కావ్య వంటగదిలోకి వెళ్ళి టీ చేసి అత్తగారి గదిలోకి తీసుకొచ్చి, అత్తయ్య గారు, మన ఇద్దరం కలిసి టీ తాగుదాం అని టీ కప్పు అత్తగారి చేతికిస్తూ చెప్పింది. వెంటనే అన్నపూర్ణమ్మ గారు కోపంగా టీ కప్పును విసిరేస్తూ, ఏం కావాలి నీకు, నువ్వెందుకు నన్ను ఇంతలా విసిగిస్తున్నావు, అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అనగానే కావ్య ఏడుస్తూ, అత్తయ్య గారు, నాకు మీ ప్రేమ అభిమానం మాత్రమే కావాలి, ఇంకేమీ అవసరం లేదు అనగానే అన్నపూర్ణమ్మ గారు, నీ మీద నాకు ఎప్పటికీ ప్రేమ అభిమానం కలగవు, నువ్వు నా కళ్ళ ముందు ఉండడం కూడా నాకు ఇష్టం లేదు, సృజన్కి మా అన్నయ్య కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను, కానీ వాడు నిన్ను ప్రేమించాడు, నిన్ను తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోనంటే నీతో వాడి పెళ్లికి మేము ఒప్పుకోవాల్సి వచ్చింది, సృజన్ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, నేను నిన్ను కోడలిగా యాక్సెప్ట్ చెయ్యలేను, నువ్వు ఇంటి నుంచి నా కొడుకు జీవితంలో నుంచి వెళ్ళిపోవాలనేదే నా కోరిక, నువ్వు నా కోరిక తీర్చగలవా, తీర్చగలిగితే తీర్చు అనగానే కావ్య, అత్తయ్య గారు, సృజన్కి నాకు పెళ్లి జరిగిపోయింది, మేము సంతోషంగానే ఉన్నాం, ఇప్పుడు నా మీద మీరు కోపం చూపించడం వల్ల మీకు ఏం లాభం వస్తుంది, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే మీరు సంతోషిస్తారేమో కానీ సృజన్ సంతోషంగా ఉండగలడా, తల్లిదండ్రులు బిడ్డల సంతోషమే కదా కోరుకుంటారు, మీ కొడుకు సంతోషాన్ని మీరే దూరం చెయ్యాలనుకుంటున్నారా,
సరే అమ్మా, మీరు కోరుకున్నట్టుగానే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కావ్య. సాయంత్రం అయింది. సృజన్ ఇంకా విశ్వనాథం గారు ఇంటికొచ్చారు. ఇంట్లో చూసేసరికి అన్నపూర్ణమ్మ గారు టీ చేస్తున్నారు. తల్లితో మాట్లాడిన తర్వాత తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కావ్య ఎక్కడా కనిపించకపోవటంతో కావ్య కావ్య అంటూ పిలిచాడు సృజన్. కావ్య ఎక్కడా కనిపించలేదు, పలకను కూడా లేదు. బయటకొచ్చి చూస్తే అమ్మా నాన్నలిద్దరూ టీ తాగుతూ కనిపించారు. సృజన్ తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి కావ్య గురించి అడిగాడు. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు గదిలోనే ఉండుంటుంది, ఎక్కడికి వెళుతుందో ఎక్కడెక్కడ తిరుగుతుందో నాకేం తెలుసు, నీ పెళ్ళానికి నేనేమన్నా కాపలానా అన్నారు. వెంటనే విశ్వనాథం గారు, పూర్ణ ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఈ రోజు వరకు తను బయటికి వెళ్ళాలంటే నాకు చెప్పకుండా ఎప్పుడూ వెళ్ళలేదు. తన గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే అన్నపూర్ణమ్మ గారు, ఉదయం నన్ను సినిమాకి రమ్మని అడిగింది, లేదంటే షాపింగ్కి వెళదాం అంది. నేను రాను అని చెప్పాను. దాంతో తన స్నేహితులతో కలిసి వెళ్ళిందేమో అనగానే సృజన్, అమ్మా నువ్వు కావ్యని ఏమీ అనలేదు కదా అన్నాడు. వెంటనే అన్నపూర్ణమ్మ గారు కోపంగా, అనండిరా అనండి, అందరూ నన్నే అనండి, నేనే నీ పెళ్ళాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టానంటున్నావు కదా, నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావా అనగానే సృజన్, అలా కాదమ్మా, కావ్య ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు, అందుకే అడిగాను, నేను తప్పు పట్టడం లేదు అన్నాడు. అన్నపూర్ణమ్మ గారు, తను సినిమాకే వెళ్ళుంటుంది, ఖచ్చితంగా చెప్తున్నాను నేను అన్నారు. సృజన్ తనకి ఫోన్ చేయడం స్టార్ట్ చేయగానే ఫోన్ గదిలోనే రింగ్ అవుతుంది. దీంతో సృజన్కి కంగారు ఇంకా ఇంకా పెరిగిపోయింది. సినిమాకి వెళ్తే ఫోన్ తీసుకెళ్లేదు కదా అనుకున్నాడు. వెంటనే విశ్వనాథం గారు, తన ఫ్రెండ్స్ నెంబర్లు ఏమైనా ఉంటే ఫోన్ చేసి అడుగు అని చెప్పారు. వెంటనే సృజన్ తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేశాడు. కానీ కావ్య ఎవ్వరితోనూ లేదు. వెంటనే సృజన్, అమ్మా ఇంట్లో ఏం జరిగిందో నాతో చెప్పు అని అడిగినప్పుడు అన్నపూర్ణమ్మ గారు తనకి తన కోడలికి మధ్య జరిగిన సంభాషణ అంతా దాచిపెట్టేసి, సినిమాకి వెళదాం, షాపింగ్కి వెళదాం అంటుంటే నన్ను విసిగించొద్దు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అన్నాను, అంతే అన్నారు. ఎందుకమ్మా ఇలా చేశావు? తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పావా నువ్వు? తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుంది అంటూ తలపట్టు కూర్చున్నాడు. కాసేపటి తర్వాత కావ్య ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కావ్య తల్లి జానకి గారు సృజన్ ఫోన్కి ఫోన్ చేశారు. ఆవిడతో మాట్లాడిన సృజన్కి కావ్యతో మాట్లాడేందుకు తన తల్లి ఫోన్ చేసిందన్న విషయం తెలిసింది. కావ్య స్నానం చేస్తుంది, తర్వాత ఫోన్ చేయిస్తాను అని చెప్పి సృజన్ ఫోన్ కట్ చేసేశాడు. కావ్య పుట్టింటికి కూడా వెళ్ళలేదు అన్న విషయం తెలుసుకున్న సృజన్ ఇంకా తన తల్లిదండ్రులు ఆందోళన చెందడం మొదలుపెట్టారు. సృజన్ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి బయటంతా చూశాడు. చుట్టుపక్కలంతా వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎవ్వరికీ కావ్య ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో లేదు, బయటెక్కడా లేదు, ఫ్రెండ్స్ దగ్గర లేదు, పుట్టింటికి కూడా వెళ్ళలేదు. కావ్య ఎక్కడికి వెళ్ళిపోయిందో సృజన్కి అర్థం కావడం లేదు. విశ్వనాథం గారు అన్నపూర్ణమ్మ గారిపై చాలా కోపంతో అరుస్తున్నారు. ఏం చేశావు నా కోడల్ని? నీ వల్లే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. తను ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. తనకేమైనా జరిగితే నిన్ను ఊరికే వదిలిపెట్టం మేము అనగానే అన్నపూర్ణమ్మ గారు కంగారు పడిపోయారు. చుట్టుపక్కలంతా వెతికొచ్చిన సృజన్ తల్లి ముందు చేతులు జోడించి, అమ్మా ఇప్పుడైనా చెప్పు, కావ్య ఎక్కడికి వెళ్ళుంటుంది? నువ్వేమన్నావు అని అడగగానే అన్నపూర్ణమ్మ గారు ఏడుస్తూ, నాకేమీ తెలియదు బాబు, నేను గదిలోనే ఉన్నాను. తను ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు. ఎక్కడికి వెళుతున్నాను అనే విషయం తను నాకు చెప్పలేదు అని చెప్పగానే ముగ్గురు బాధపడి ఏడుస్తూనే ఉన్నారు. వెంటనే విశ్వనాథం గారు, కావ్య ఫోటో తీసుకురారా, మనం వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అని చెప్పారు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంట్లో జరిగిందంతా పోలీసులకు చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు, మీరేం కంగారు పడకండి, మేము అన్నీ కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరు ఇంటికి వెళ్ళండి, మాకేదైనా తెలిస్తే మీకు వెంటనే తెలియజేస్తాం అని చెప్పగానే సృజన్ ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటికొచ్చాక కావ్య గురించి ఏదైనా వార్త తెలుస్తుందేమోనని ఎదురు చూడడం మొదలుపెట్టాడు. 2 రోజులు ఎదురు చూసినా కూడా కావ్య గురించి ఎలాంటి ఆచూకీ దొరకలేదు. 2 రోజుల తర్వాత కావ్య తల్లి జానకి గారు మళ్ళీ సృజన్కి ఫోన్ చేసి, కావ్య ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్తుంది, కావ్యతో మాట్లాడి చాలా రోజులైపోయింది అనగానే సృజన్ ఏడుస్తూ, అత్తయ్య గారు నన్ను క్షమించండి, నేను కావ్యని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను అనగానే, బాబు
నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు అసలు ఏమంటున్నావు? అసలు కావ్యకి ఏమైంది? తను ఎక్కడుంది? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు సృజన్, అత్తయ్య గారు నన్ను క్షమించండి, నేను కావ్యని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను. కావ్య ఇంట్లో లేదు, ఏం జరిగిందో తెలియదు అంటూ సృజన్ జరిగిన విషయం అంతా చెప్పాడు. విషయం మొత్తం విని జానకి గారు తట్టుకోలేకపోయారు. చాలాసేపు ఏడ్చారు. 2 రోజుల నుంచి ఈ విషయం మాకెందుకు చెప్పలేదు, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో, ఏ స్థితిలో ఉందో, ఎక్కడుందో అంటూ ఏడవడం మొదలుపెట్టారు ఆవిడ. అత్తయ్య గారు, తన గురించి మాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను మీకు అది ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే ఏం తెలియలేదు. మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. మీరు ధైర్యంగా ఉండండి, కావ్య తొందరలోనే దొరుకుతుంది అని చెప్పాడు. అదే సమయంలో పోలీసులు అక్కడికి రావడంతో అత్తయ్య గారు, నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసేసిన సృజన్ పోలీసుల దగ్గరికి వెళ్ళి కావ్య గురించి ఏమైనా తెలిసిందేమో అని అడిగాడు. పోలీసులు, మా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషను లేదు, అయితే సిటీలో కొంతమంది వ్యక్తులు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వేరే నగరాలకి అమ్మేసే ముఠాలు తిరుగుతున్నట్టు మా దగ్గర కొంత సమాచారం ఉంది. చాలా మంది అమ్మాయిలు మిస్ అయినట్టు కంప్లైంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు ఏడవడం మొదలుపెట్టారు. నా కోడలు ఎక్కడుందో వెతికి తీసుకురండి, దీనంతటికీ నేనే కారణం అని. వెంటనే సృజన్, ఉమెన్ ట్రాఫికింగ్ వాళ్లే కావ్యని కిడ్నాప్ చేశారని మీరెలా చెప్తారు సార్ అనగానే పోలీసులు, మేం సిటీ మొత్తం వెతికేశాం, కానీ ఆ అమ్మాయి జాడ ఎక్కడా లేదు. ఎవరైనా కిడ్నాప్ చేసుంటే ఈ పాటికి డబ్బుల కోసమో దేనికోసమైనా ఫోన్ చేసి ఉండేవారు. అందుకే మాకు ఈ డౌట్ వచ్చింది. కావ్య ఎక్కడుందో మేం తొందరలోనే కనిపెట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అని చెప్పి పోలీసులు వెళ్ళిపోయారు. అన్నపూర్ణమ్మ గారు ఏడుస్తూ, నేను కోడలితో అంత కోపంగా ప్రవర్తించి ఉండుండకపోతే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, ఇలా జరుగుండేది కాదు అంటూ ఏడవడం మొదలుపెట్టారు. వెంటనే సృజన్, అమ్మా ఇప్పుడు ఏడ్చి ఏం లాభం, జరగాల్సిన నష్టం జరిగిపోయాక అన్నాడు. కాసేపటికి జానకి గారు ఫోన్ చేసి నా కూతురు ఎక్కడుంది అంటూ ఏడవడం మొదలుపెట్టారు. మీరేం భయపడకండి అత్తయ్య గారు, కావ్య ఎక్కడున్నా నేను క్షేమంగా వెతికి తన్ని తీసుకొస్తాను అంటూ ఫోన్ కట్ చేశాడు సృజన్. కావ్య కోసం వెతకడం ప్రారంభించాడు. సృజన్ బయటకు వెళ్ళి విమెన్ ట్రాఫికింగ్ గ్యాంగ్లు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ డెన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి వాళ్ళ గురించి వెతకడం మొదలుపెట్టాడు. చాలా ప్రయత్నించిన తర్వాత ఆ ముఠాల గురించి అంతా తెలిసిన ఒక వ్యక్తి దొరికాడు. ఆ మనిషికి ఈ పనులన్నీ జరిగే ప్రదేశం తెలుసు. సృజన్ అతనికి చాలా డబ్బు ఆశ చూపించాడు. చాలా డబ్బులు ఇస్తానని చెప్పడంతో సృజన్ని ఆ అబ్బాయి అక్కడికి తీసుకెళ్లాడు. నేను ఇక్కడి వరకు మాత్రమే రాగలను సార్, లోపలికి వెళ్ళలేను, ఇక్కడ నుంచి మీరే చూసుకోవాలి అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అప్పుడు సృజన్ అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. నువ్వు లేకుంటే ఈ చోటు కూడా నాకు తెలుసుండేది కాదు అని చెప్పగానే, ముందు మీ పని పూర్తి చేసుకోండి, అప్పుడు నా కృతజ్ఞతలు చెప్దురు గాని, కానీ జాగ్రత్త, వాళ్ళు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. వాళ్ళు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు, మీరు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని చంపినా చంపేస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత సృజన్ లోపలికి వెళ్ళి రహస్యంగా అక్కడ చూడడం మొదలుపెట్టాడు. అతనికి అక్కడ ఒక గది కనిపించింది. చాలా మంది అమ్మాయిలు ఆ గదిలో బంధించబడి ఉన్నారు. ఇది చూసిన సృజన్ కావ్య కోసం ఆ గదిలో వెతకడం మొదలుపెట్టాడు. కానీ వాళ్లల్లో కావ్య కనిపించలేదు. సృజన్ గట్టిగా బయట నుంచే కావ్య కావ్య అని పిలవడం మొదలుపెట్టాడు. అప్పుడు సృజన్ని కొంతమంది రౌడీలు పట్టుకున్నారు. సృజన్ వాళ్లతో చాలాసేపు ఫైట్ చేశాడు, కానీ వాళ్ళు చాలా మంది ఉండటంతో సృజన్ని కొట్టి చాలా దూరంగా బయటకు విసిరేశారు. రాత్రైనా సృజన్ ఇంటికి రాకపోవడంతో విశ్వనాథం గారు, అన్నపూర్ణమ్మ గారు కంగారు పడిపోయారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం అంతా పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు సృజన్ ఫోన్ని ట్రాక్ చేసి సృజన్ ఉన్న స్థలానికి చేరుకొని విశ్వనాథం గారికి ఫోన్ చేసి ఆసుపత్రికి రమ్మని పిలిచారు. సృజన్ దొరికాడని చెప్పారు. కానీ సృజన్ స్పృహలో లేడు. అన్నపూర్ణమ్మ గారు, విశ్వనాథం గారు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చారు. విశ్వనాథం గారు తన కొడుకు కోసం ఏడవడం ప్రారంభించారు. సృజన్ ఇంకా స్పృహలోకి రాలేదని డాక్టర్ చెప్పారు. స్పృహ రాగానే లోపలికి పిలుస్తామని చెప్పారు. కాసేపటికి ఒక నర్సు వచ్చి సృజన్కి స్పృహ వచ్చిందని, ఎవరైనా కలవాలనుకుంటే వెళ్ళి కలిసి రావచ్చని చెప్పారు. అది వినగానే ముందుగా పోలీసులు వెళ్ళి సృజన్ని విచారించారు.
వాళ్ళు బయటకొచ్చాక మీరిప్పుడు వెళ్ళి సృజన్ని కలవచ్చు అని విశ్వనాథం గారిని అన్నపూర్ణమ్మ గారిని లోపలికి పంపించారు. విశ్వనాథం గారు సృజన్ దగ్గరకు వెళ్ళి కౌగిలించుకున్నారు. కానీ అన్నపూర్ణమ్మ గారు మాత్రం దూరంగా నిలబడి ఏడుస్తున్నారు. సృజన్ తన తల్లిని పిలిచి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నేను బాగానే ఉన్నాను అనగానే, ఈ రోజు నా బిడ్డ ఇన్ని కష్టాలు పడడానికి నేనే కారణం. నా బిడ్డ జీవితాన్ని నేనే నాశనం చేశాను. నేను చాలా చెడ్డ తల్లిని అని ఏడుస్తూ చెబుతూనే ఉన్నారు. అప్పుడు సృజన్, అమ్మా నిన్ను నువ్వు నిందించుకోకు. ఏం జరగాలో అది జరిగిపోయింది. కావ్య ఎక్కడుందో తెలుసుకోవడం ఇప్పుడు మనకి ముఖ్యం. ఇప్పటికే 3 రోజులు గడిచిపోయింది. తను ఏ పరిస్థితుల్లో ఉందో ఎక్కడుందో తెలియడం లేదు అనగానే అన్నపూర్ణమ్మ గారు, నేనే తన్ని ఇల్లు వదిలి వెళ్ళమని బలవంతం చేశాను. నువ్వు వెళ్ళిపోతేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పాను. నేనే తనకి ఈ పరిస్థితి కల్పించాను. కావ్యని నేనే నీ జీవితంలో నుంచి, మన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను అంటూ ఏడవడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని సృజన్ని కూడా డిశ్చార్జ్ చేశారు. వెంటనే సృజన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కావ్య గురించి అడిగినప్పుడు కావ్య ఇంకా దొరకలేదని పోలీసులు చెప్పారు. సృజన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ చాలా మంది గ్యాంగ్స్టర్స్ని, అమ్మాయిల్ని పట్టుకున్నారు. అక్కడ దొరికిన అమ్మాయిల్లో కావ్య లేదు. ఇప్పుడు పోలీసులకు కానీ సృజన్కి కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. పోలీసులు అక్కడ పట్టుకున్న గ్యాంగ్లోని వాళ్ళని కఠినంగా విచారించినప్పుడు కావ్యని వాళ్ళు వేరే గదిలో బంధించినట్టు చెప్పారు. వెంటనే సృజన్ ఇంకా పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకొని అక్కడంతా వెతికారు. ఒక్కొక్క గదిలోకి వెళ్ళి చూస్తే ఒక గదిలో కావ్య స్పృహ తప్పి పడిపోయింది. అలాంటి స్థితిలో నేల మీద పడున్న కావ్యని చూడగానే సృజన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కావ్యను భుజాల మీద వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ ట్రీట్మెంట్ తర్వాత కావ్య స్పృహలోకి వచ్చింది. ఆ రోజు జరిగిన విషయం అంతా సృజన్తో చెప్పింది. అత్తగారు తన మీద కోప్పడటంతో ఇంటి నుంచి వెళ్ళిపోమ్మనడంతో కావ్య ఏడుస్తూ వెళ్ళిపోయి దూరంగా ఉన్న ఒక పార్కులో కూర్చుంది. అది మధ్యాహ్నం కావడంతో పార్కు నిర్మానుష్యంగా ఉంది. అదే సమయంలో ఏడుస్తూ కూర్చున్న కావ్యని ఎవరో అబ్జర్వ్ చేస్తూ వెనక నుంచి వచ్చి మత్తుమందు వాసన చూపించి తీసుకెళ్లిపోయారు. స్పృహలోకి వచ్చాక కావ్య తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే కావ్యని వాళ్ళు బాగా కొట్టారు. ఆ తరువాత కావ్య మళ్ళీ స్పృహ తప్పింది. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం కావ్యకు గుర్తులేదు. కావ్య ఏడుస్తూ, నన్ను క్షమించండి, మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను అనగానే అన్నపూర్ణమ్మ గారు, నా వల్లే ఇదంతా జరిగింది, నన్ను క్షమించమ్మా కావ్య అంటూ కావ్య చేతులు పట్టుకొని కావ్యని కౌగులించుకున్నారు. ఆ రోజు నుంచి కావ్య మీద ఉన్న కోపం అంతా పక్కన పెట్టి కావ్యని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టారు అన్నపూర్ణమ్మ గారు. ఆ తర్వాత అన్నపూర్ణమ్మ గారు ఇంట్లో వంటకి పనికి కూడా పని మనుషుల్ని పెట్టుకున్నారు. ఇదండి ఈ రోజు కథ.